అప్పుడప్పుడు చరిత్రను తిరగరాసే కథలు, కథనాలు అవునా ఇది నిజమా అని అనుమానం కలిగే విచిత్రాలు సమాజం ముందుకు వస్తుంటాయి. 6 ఏళ్ల క్రితం అంటే 2019లో జరిగిన ఒక అంశం గురించి మనం చెప్పుకోబోతున్నాం. అదేంటంటే భారతదేశంలో అయోధ్య కేంద్రంగా జరిగిన రామాయణ కాలపు అంశం. అప్పట్లో రాముడి చేతిలో సంహరించబడిన లంకాధిపతి రావణుడు ఉపయోగించాడని చెబుతున్న పుష్పక విమానం గురించిన ఒక పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు సంపన్నులు ఎవరికి వారు సొంత విమానాలు ఉపయోగిస్తున్నారు. అలాగే అప్పట్లో రావణుడు కూడా తన శక్తియుక్తులను ఉపయోగించి సొంతంగా ఎగిరే వాహనాన్ని సంపాదించుకున్నారని చెబుతున్నారు లంకావాసులు. దానిని తనే నడిపించేవాడని కూడా కథలు కథలుగా చెబుతున్నారు. మరి ఇప్పుడు ఆ పుష్పక విమానం ఎక్కడుంది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఇలాంటి వింతలు విశేషాలకు అడ్డా అయిన సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి తోచిన పోస్టులు వారు పెడుతున్నారు. ఇవి చూసి ఒక అడుగు ముందుకేసిన శ్రీలంక ప్రభుత్వం కూడా రావణుడు నిజంగానే అప్పట్లో ఏరోప్లేన్ ఉపయోగించాడా, రావణుడే ప్రపంచంలో మొదటి పైలట్ అన్న విషయంపై ఒక ప్రకటన చేసింది. తాను నిజంగానే ప్రపంచంలోనే మొట్టమొదటి పైలట్టా కాదా అనేది తేల్చేందుకు నడుం బిగించింది. ఎందుకంటే ఈ అంశం శ్రీలంక టూరిజానికి సంబంధించినది. శ్రీలంక అయినా మాల్దీవ్స్ అయినా ఏ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడు పర్యాటకంగా కీలకంగా నడుస్తూ ఉంటాయి. అందుకే ఆ అంశానికి ప్రచారం కల్పించడం ద్వారా శ్రీలంకలో రావణుడు నిజంగానే విమానాన్ని నడిపించాడు అన్న విషయాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే కొన్నాళ్ల తర్వాత తమ పరిశోధనలలో రావణుడు లంకను పాలించిన విషయం నిజమేనని, ఆయనకు సొంత విమానం ఉందని కూడా తేలిందని ప్రకటించారు అక్కడి అధికారులు. దీనిపై మరింత రీసెర్చ్ కోసం తమ వాళ్ళు రంగంలోకి దిగారని, వీలు చేసుకుని మీరు కూడా నిపుణులను పంపించాలని భారత ప్రభుత్వాన్ని శ్రీలంక కోరింది. శ్రీలంకలో రావణుడే తొలి పైలట్ అనేందుకు 1000 మందికి పైగా ఆధారాలు ఇచ్చేందుకు శ్రీలంక స్థానికులు ముందుకొచ్చారట. మనం మన దేశంలో రామాయణ ఇతివృత్తాన్ని ఎంతగానో నమ్ముతాం కదా. రాముడిని సాక్షాత్తు ప్రభువుగా దేవుడిగా చూస్తూ ఉంటాం. రామాయణంలో రావణుడు కరుడు కట్టిన విలన్ అని తెలుసు, కానీ అపార మేధోశక్తి తన సొంతమని పురాణాలు చెబుతున్నాయి. రావణుడు అపారమైన సాధన ద్వారా సంపాదించుకున్న అద్భుతమైన శక్తియుక్తుల కారణంగా తనని రావణ బ్రహ్మ అని కూడా అంటారు. శ్రీలంకను పరిపాలించిన రావణుడు అంటే భారతీయులకు ఏ భావం ఉన్నా లంకేయులకు మాత్రం ఇప్పటికీ ఎంతో గౌరవం, భక్తి. ఆయన గొప్ప రాజుగానే కాకుండా గొప్ప సాహితీవేత్త అని కూడా వారు నమ్ముతున్నారు. ఇది కరెక్ట్ అని ఏ ఆధారాలతోనూ చెప్పలేం, కానీ ఓ అంచనా మేరకు రావణుడు 5000 ఏళ్ల క్రిందట పుష్పక విమానం లాంటి దాంట్లో రివ్వున దూసుకుపోయేవాడని, ఆ విమానానికి ఆయనే పైలట్ గా ఉంటూ దాన్ని నడిపేవాడని శ్రీలంకలో ప్రచారం ఉంది. విమానంలో వెళ్లాడే కానీ సీతాదేవిని మాత్రం కిడ్నాప్ చేయలేదన్నది లంకేయుల మాట. అదలా ఉంచితే అసలు రావణుడి దగ్గరున్న పుష్పక విమానం ఎలాంటిది, దాన్ని ఆయన ఎలా నడిపేవాడు, ఆ విమానం 6 రోజుల్లో అంత వేగంగా ఎలా వెళ్లేది, దానికి ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి, ఏ ఇంధనం ఉపయోగించేవారు, ఇలా ఎన్నో ప్రశ్నలకు ఎక్కడా సరైన సమాధానాలు, ఆధారాలు మాత్రం లేవు. అయితే శ్రీలంక ప్రభుత్వం దానిని ఛాలెంజ్ గా తీసుకుని సమాధానాలు తెలుసుకోవాలనుకుంది. కానీ ఇది సెల్ఫ్ ప్రమోషన్ అని అంతా అనుకున్నారు. శ్రీలంకకు చెందిన పౌర విమానయాన శాఖ దీన్ని ఆధారాలతో నిరూపించాలనుకుంది. అందుకోసం పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఖగోళవేత్తలు శ్రీలంకలోని అతిపెద్ద బండారు నాయకే విమానాశ్రయం మీటింగ్ హాల్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 5000 సంవత్సరాల క్రిందట రావణుడు నిజంగానే ఆకాశంలో విహరించాడని తేల్చారు. అయితే రావణుడు సీతాదేవిని కిడ్నాప్ చేశాడని, రాముడు తనను సంహరించాడన్న అంశాన్ని మాత్రం కొట్టిపారేశారు. భారతీయులు అలా చెప్పుకుంటున్నారని, రావణుడు తమకు సంబంధించి మంచి రాజు అని వారు అంటున్నారు. రావణుడిపై శ్రీలంకలో గౌరవం ఉంది. ఆ మధ్య విదేశీ సహకారంతో పంపిన వారి శాటిలైట్ పేరును కూడా రావణ అనే పేరును పెట్టారు. అయితే రావణుడు ఉపయోగించిన విమానం తాలూకు ఒక్క ఆధారమైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. స్థానికులు మాత్రం ఏకంగా 1000 ఆధారాలు చూపిస్తామంటూ ముందుకొచ్చారు. దీంతో తమకెంతో సంతోషంగా ఉందని లంక పౌర విమాన శాఖ తెలిపింది. పురాణాలపై చేసిన పరిశోధనల మేరకు 5000 సంవత్సరాల క్రితం రావణుడు లంకను పరిపాలించాడు. ఆయన గణితంలో ప్రావీణ్యుడు, పట్టణీకరణపై పట్టుంది. అందుకే ఆయన భారతీయులు సైతం రావణ బ్రహ్మ అని గొప్ప బ్రాహ్మణుడు అని చెబుతూ ఉంటారు. 2019లో రావణుడి విమానం లేదా పుష్పక విమానం గురించి చెబుతామని ముందుకొచ్చిన వాలంటీర్లలో చరిత్రకారులు, పౌర విమానయాన నిపుణులు, పురాతత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఖగోళవేత్తలు అందరూ ఉన్నారు. బ్రిటిష్ మ్యూజియంలో 18వ శతాబ్దంలో చెక్కిన 10 తలల రావణాసురుడి విగ్రహం ఉంది. దాని ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం కూడా ఉంది. గమ్మత్ ఏంటంటే లంక ప్రభుత్వం ఆధారాలతో నిరూపించగలిగితే విమానంలో మొదటిసారి ప్రయాణించినట్లు రైట్ సోదరుల పేరు మీద ఉన్న రికార్డ్ రావణుడి సొంతమవుతోంది.
శ్రీలంకలో జరిపిన తవ్వకాలలో బయటపడిన ఆనవాళ్ల మేరకు రావణుని మృతదేహం కూడా ఉందని ప్రచారంలో ఉంది. అక్కడి పురాణాల్లో రావణుని విమానం పేరు దండుమోనరా అని అంటున్నారు. ఇది ల్యాండింగ్ చేసేందుకు దేశంలో పలు చోట్ల 4 ఎయిర్పోర్ట్లు, ఒక ఏరోప్లేన్ రిపేర్ సెంటర్ కూడా వేలాది ఏళ్ల క్రితమే నిర్మించారని వాలంటీర్లు చెబుతున్నారు. రావణుడు వేలాది ఏళ్ల క్రితమే ఆ విమానాన్ని సొంతంగా నడపడమే కాకుండా తన రాజ్యంలో ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్లేందుకు అవసరమైన ఎయిర్పోర్టులు కూడా నిర్మించుకున్నాడు. ఇందుకు ఆధారాలు కూడా స్థానికులు చూపిస్తున్నారు. అప్పటి శ్రీలంక ప్రభుత్వం రావణుని విమానం గురించిన అధ్యయనం ప్రాజెక్టుకు పెట్టిన పేరు ఏవియేటర్ రావణ. దీనికి సహకరించాల్సిందిగా మన దేశ ప్రభుత్వాన్ని కూడా కోరింది శ్రీలంక ప్రభుత్వం. కానీ 2020లో కరోనా మహమ్మారి ఉధృతం అవడం, జనం వేలు లక్షల సంఖ్యలో చనిపోతుండడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తుండడంతో విచారణ అటకెక్కింది. ఆ తర్వాత తలెత్తిన ఆర్థిక సంక్షోభం, అంతర్యుద్ధం కారణంగా శ్రీలంకలోని రాజపక్స ప్రభుత్వం కుప్పకూలిపోయింది. జనం ప్రభుత్వంపై తిరగబడడంతో రావణుని విమానం గురించిన ఏవియేటర్ రావణ ప్రాజెక్టు కూడా నిలిచిపోయింది. అయితే ఈ విషయంపై ప్రచారం మాత్రం జోరుగా జరిగింది. ఇప్పటికీ శ్రీలంకకు వెళ్లే పర్యాటకులు రాముడి కన్నా రావణుడు గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. రావణుడు నిజంగా రాక్షసుడేనా? లంకలో ఒకప్పుడు నిండుగా రాక్షసులే ఉండేవారా అన్న విషయంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. భారతదేశానికి దక్షిణ దిశలో ఉండే శ్రీలంకలోని పర్వతాలలో కనీ విని ఎరుగని సాంస్కృతిక, ఇంజనీరింగ్ నైపుణ్యం ఆనవాలు లభించాయి. రావణుడి కాలం నాటి శిల్పకళా ప్రతిభకు నిదర్శనంగా లంక రవాణా వ్యవస్థలు నిలుస్తున్నాయి. లంక నగరం శతయోజన విస్తీర్ణంలో నిర్మితమైందని రామాయణం చెబుతోంది. 3 కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని రావణుడు నిర్మించాడు. అప్పటి లంకలో 4 లక్షల వీధులు ఉండేవట. ఇప్పటికీ లంకలో రావణ కాలం నాటి అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఈ సొరంగాలతో లంకలోని అన్ని పట్టణాలు ఒకదానితో మరొకటిగా అనుసంధానమై ఉండడం మరొక అద్భుతం. అదీ కాకుండా వానరసేన నిర్మించిన వారధి శిథిలాలకు చెందిన రాళ్లు నీటిలో తేలుతుండడం నేటికి కనిపిస్తూ ఉంటుంది. 30 కిలోమీటర్ల పొడవాటి రామసేతు వంతెనను ఇప్పటికీ చూడవచ్చని చెబుతున్నారు. నిజానికి రామాయణం అన్నది మహాపురాణం. భారతీయ సంస్కృతి, నాగరికతలు ఒకదానితో ఒకటి అనుసంధానమైన అంశాలు. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాలు 7,000 సంవత్సరాల క్రితమే భారత ఉపఖండంలో విలసిల్లిన అద్భుత నాగరికతకు సాక్ష్యం. అక్కడి పురాణాలలో ఉన్న కథనాల మేరకు రావణుడి పుష్పక విమానాన్ని దండుమోనరా అని పిలిచేవారట. దండుమోనరా అంటే ఎగిరే నెమలి అని అర్థం. రావణుడి వద్ద ఉండే విమానాల మరమ్మతుల కోసం ఒక ప్రదేశం కూడా ఉండేదిట. ఆ విమానాల మరమ్మతు కేంద్రం ఉన్న ప్రాంతాన్ని గుర్లపోత అంటున్నారు. పైగా దీని ప్రస్తావన వాల్మీకి రామాయణంలోనూ ఉందని చెబుతున్నారు. సింహళ భాషలో గుర్లపోత అంటే పక్షి వాహనం అని అర్థం. సీతను అపహరించిపోయేటప్పుడు పుష్పక విమానంలో రావణుడు భారత్ వచ్చాడని చెబుతారు. ఇదంతా వింటుంటే అసలు రామాయణం ఎక్కడ జరిగిందో అర్థం కాని విషయం. అంతేకాదు, లంకలో రావణ వధ అనంతరం రాముడు సీతామాతను తీసుకొని అయోధ్యకు సదరు రావణుడి పుష్పక విమానంలోనే వెళ్లాడని రామాయణం చెబుతోంది.